మద్యం రవాణాలోనూ మహా దోపిడీ. నిందితుల జాబితాలో వైకాపా నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు కారుమూరి సునీల్, కోడల కీర్తి, చిత్తూరు వైకాపా ఇన్ఛార్జు ఎర్రచందనం స్మగ్లర్ ఎంసీ విజయానందరెడ్డి సైతం. అసలు నువ్వు పత్రిక నడుపుతున్నావా, ఇంకేదన్నా డాష్ నడుపుతున్నావా? ఈనాడు కిరణ్ ఎర్రచందనం స్మగ్లర్ అని రాస్తావా నువ్వు? అప్పటి వైకాపా నేత ఉదయభాను అల్లుడు నరసింహారెడ్డి పేరు కూడా. ఇప్పుడు ఏంటంటే మద్యానికి సంబంధించి జగన్ గారి హయాంలో మద్యంలో ఎటువంటి కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి వీళ్ళు నానా యాగి చేశారు 20 నెలల నుంచి. ఒక్కటంటే ఒక ఆధారం వీళ్ళ దగ్గర లేదు. అందరికీ ఈరోజు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కటంటే ఒకళ్ళ దగ్గర ఆధారం లేదు. ఇప్పుడేంటి, ఆ మద్యంది కాకుండా మద్యం రవాణాలో కూడా దోపిడీ జరిగిందని, ఏదైతే కొండందేవి ఎలికిన పడుతున్నట్టుగా ఇదిగో మద్యం రవాణాలో కూడా దోపిడీ జరిగిందని చెప్పి ఇంకో కొత్త కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించడం తప్ప ఏముంది ఇక్కడ? ఇంకా మీకు 3 ఏళ్ళ టైం ఉంది. మీకు శాతనైతే ఏమన్నా సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చి మొత్తం తేలుద్దాం. 2014 నుంచి 2026 దాకా మొత్తం అన్ని పాలసీల మీద, లేదా ఒక్క మద్యం పాలసీ మీద అయినా తేలుద్దామా? ఊరికి ఏదో తప్పుడు వార్తలు రాయడం, తప్పుడు కేసులు పెట్టడం, ఇంతకంటే మీరు చేసేది ఏముంటుంది? సో ఇక్కడ అయిపోవట్లేదు. ఇవన్నీ తప్పుడు వార్తలు అనేది రోజు రోజుకి ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా.